ప్రభు పేరట కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. గత కాలమంతా ఏసే మనల్ని కాచి కాపాడినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన కూడికను మనం ఆరంభించుకున్నాము. మన మధ్యన శాంతమ్మ సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థనతో ఈ మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాము. స్తోత్రం 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 నాయన, మహాకృప మహాదయ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ బంగారు పాదాలకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. కృపా కనికరం గల యేసయ్య, కరుణమయుడ, దయగల మా తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు నాయన. ఈ దినమంతా కూడా ప్రభా నీ కృపల మమ్మల్ని భద్రపరిచి కాపాడిన విధానం కొరకు నీకు వందనాలయ్యా. అయ్యా నీకే స్తుతి స్తోత్రాలు నాయన. ఈ దినమంతా కూడా ప్రభా ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు ప్రభా మా జీవితంలో చేసి ఉన్నారు ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు ఆయన. ఎవరికి లేని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, నీ కృప చేత మమ్మల్ని రక్షించుకున్నారు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నీకే వందనాలు తండ్రి. రక్షణ లేని బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా, వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నా దేవా. ప్రతి ఒక్క బిడ్డ కూడా రక్షణ మారు మనసు దయచేయన్నా ప్రభా. దేవా మీరు అక్కడ సమీపమైంది ప్రభా. అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరు కూడా వినగల చెవులను ప్రభా, గ్రహించగల హృదయంను దయచేయండి, హృదయంను తెరవండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో ఈ ఆన్లైన్ ప్రార్థనలో మేము చేరి ఉన్నాం ప్రభా. నీ పాద సన్నిధిలో ప్రభా, నీ కృపా సింహాసనం వద్ద మేము చేరి ఉన్నాం నా తండ్రి. మా మధ్యలో మీరు దిగండి నా ప్రభా. వాక్యం చెప్పనే ఉన్న బ్రదర్ను ప్రభా మీ సిలువు చాటును మరుగుపరచుకోండి. మీరే బ్రదర్ లో ఉండి మాట్లాడండి ప్రభా. సైతం ఆటంకాలన్నీ కొట్టివేయండి యేసు ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు. మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభా. మీ యొక్క స్వరం మేము వినాలా యేసు ప్రభా. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రాలనైనా, గొప్ప కార్యాలను జరిగించండి యేసయ్యా. నీకే వందనాలనైనా. పాటలు పాడే తండ్రి వాళ్ళకు కూడా ప్రభా మంచి స్వరంను మీరు దయచేయండి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. గొప్ప దేవా నీకే వందనాలు ఆయన. ఆశ్చర్యకారుడవు, అద్భుత కార్యాలు చే దేవుడవు ప్రభా. అయ్యా నీకే స్తుతి స్తోత్రాలు నాయన. నీకే వందనాలు ప్రభా. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా ప్రతి ఒక్క ఆటంకాలు కూడా తొలగించండి ప్రభా. ఎవరు బలహీనంగా ఉన్నారో ప్రభా వాళ్ళు ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి నాయన ప్రభా. నీకే వందనాలు తండ్రి. కుటుంబాల్లో కూడా ప్రభా సమాధానం దయచేయండి. సేవ చేస్తున్న బిడ్డలందరూ కూడా నువ్వు దీవించి ఆశీర్వదించండి. పరిశుద్ధుడా నీకే వందనాలు నాయన. అయ్యా నీకే స్తుతి స్తోత్రం. జరగబోయే 3 రోజుల మీటింగ్లలో కూడా ప్రభా అయ్యా మీరు గొప్ప కార్యాలు జరిగించండి, అద్భుత కార్యాలు జరిగించండి. అనేకులకు మారు మనసు రక్షణ దయచేయండి. మీటింగులు ఘనంగా జరుగుటకు ప్రభా నువ్వు సహాయం చేయండి ప్రభా. మీటింగ్ ఘనంగా జరిపించండి. యేసయ్యా నీకే వందనాలు నాయన. నీ సేవకులను కూడా ప్రభా తండ్రి బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రాలు నాయన. కృప కనికరం గల తండ్రి నీకే వందనాలు ప్రభా. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్క బిడ్డ కూడా జాయిన్ అవటకు సాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించండి యేసయ్యా. ఈ ఆరాధన అంతట్లో ప్రభా మీరు మయం పొందండి నాయన. మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయమని, మీరే మాతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యన దీపా సిస్టర్ పాట పాడుతున్నారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దేవుని పాట. దేవుడు మా పక్షమును ఉండగా మాకు విరోధి ఎవడు? దేవుడు మా పక్షమును ఉండగా మాకు విరోధి ఎవడు? జీవము గల దేవుని సైన్యముగా సాతానును ఓడింతును. జీవము గల దేవుని సైన్యముగా సాతానును ఓడింతుము. యుద్ధం యెహోవాదే, రక్షణ యెహోవాదే, విజయం యెహోవాదే, ఘనత యెహోవాదే. యుద్ధం యెహోవాదే, రక్షణ యెహోవాదే, విజయం యెహోవాదే, ఘనత యెహోవాదే. దేవుడు మా పక్షమును ఉండగా మాకు విరోధి ఎవడు? దేవుడు మా పక్షమును ఉండగా మాకు విరోధి ఎవడు? జీవము గల దేవుని సైన్యముగా సాతానును ఓడింతుము. జీవము గల దేవుని సైన్యముగా సాతానును ఓడింతుము.
మా దేవుడే బాహువే తన దక్షిణ హస్తమే ఆయన ముఖ కాంతియే మాకు జయమిచ్చును. మా దేవుడే బాహువే తన దక్షిణ హస్తమే ఆయన ముఖ కాంతియే మాకు జయమిచ్చును. తన ప్రజగమము రూపించి నిరతము మాపై కృప చూపించి తన మహిమకే మమ్ము పంపించి ప్రభావమును కనపరుచును. మా దేవుడే బాహువే తన దక్షిణ హస్తమే ఆయన ముఖ కాంతియే మాకు జయమిచ్చును. తన ప్రజగమము రూపించి నిరతము మాపై కృప చూపించి తన మహిమకే మమ్ము పంపించి ప్రభావమును కనపరుచును. యుద్ధం యెహోవాదే, రక్షణ యెహోవాదే, విజయం యెహోవాదే, ఘనత యెహోవాదే. యుద్ధం యెహోవాదే, రక్షణ యెహోవాదే, విజయం యెహోవాదే, ఘనత యెహోవాదే. దేవుడు మా పక్షమును ఉండగా మాకు విరోధి ఎవడు? దేవుడు మా పక్షమును ఉండగా మాకు విరోధి ఎవడు? జీవము గల దేవుని సైన్యముగా సాతానును ఓడింతుము. జీవము గల దేవుని సైన్యముగా సాతానును ఓడింతుము. మా దేవుని ఎరిగిన జనులుగా మేమందరం బలముతో ఘన కార్యములు చేసి చూపింతుము. మా దేవుని ఎరిగిన జనులుగా మేమందరం బలముతో ఘన కార్యములు చేసి చూపింతుము. దేవుడు చేసిన సూరక్రియలను చేసి భూమిని తల క్రిందులుగా చేసి ఆయన నామము పైకెత్తి ప్రభుధ్వజము స్థాపింతుము. దేవుడు చేసిన సూరక్రియలను చేసి భూమిని తల క్రిందులుగా చేసి ఆయన నామము పైకెత్తి ప్రభుధ్వజము స్థాపింతుము. యుద్ధం యెహోవాదే, రక్షణ యెహోవాదే, విజయం యెహోవాదే, ఘనత యెహోవాదే. యుద్ధం యెహోవాదే, రక్షణ యెహోవాదే, విజయం యెహోవాదే, ఘనత యెహోవాదే. దేవుడు మా పక్షమును ఉండగా మాకు విరోధి ఎవడు? దేవుడు మా పక్షమును ఉండగా మాకు విరోధి ఎవడు? జీవము గల దేవుని సైన్యముగా సాతాను ఓడింతుము. జీవము గల దేవుని సైన్యముగా సాతానును ఓడింతుము. యుద్ధం యెహోవాదే, రక్షణ యెహోవాదే, విజయం యెహోవాదే, ఘనత యెహోవాదే. యుద్ధం యెహోవాదే, రక్షణ యెహోవాదే, విజయం యెహోవాదే, ఘనత యెహోవాదే. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అక్క. థాంక్యూ. ప్రైజ్ లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. మన మధ్యన రూపస్ బ్రదర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు పేరట అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వాక్యం ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకున్నాం. పరిశుద్ధమైన దేవ, పరలోక రాజా తండ్రి, పాదం కొందనాలు, స్తుతులు స్తోత్రం నాయన యేసయ్యా. ఇంత మంచి సమయం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి యేసయ్యా. అదేవిధంగా పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు కాపాడినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది ఉన్నారు ప్రభా. వాళ్ళ కుటుంబాల శాంతిని, సమాధానం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి యేసయ్యా. మేము కేవలం ఊపిరి పీల్చుకున్నట్టు కేవలం నీ కృప, నీ ప్రేమ తండ్రి. అదేవిధంగా నాయనేసే ప్రభా, ఆన్లైన్ లో ప్రేయర్స్ జరుగుతున్నాయి తండ్రి నాయనేసే ప్రభా. ఇన్నేళ్లుగా మేము ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. దానికి నీకు వందనాలు తండ్రి ప్రభా.
ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా, ఆటంకం లేకుండా ప్రభా, కంటిన్యూషన్ గా జరుగుతున్నందుకు నీకు వందనాలు ప్రభా. అదేవిధంగా ప్రభా, ఆన్లైన్ లో వచ్చిన ప్రతి ఒక్క కుటుంబం కొరకు నీకు వందనాలు, మీ చేయికి అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా. వాళ్ళని దీవించండి, ఆస్వాదించమని కోరుకుంటున్నాం. వాక్యం చెప్పబోతుండగా ప్రభు అందరు చెవియొగ్గి విని నేర్చుకొని నేను ముందుకు కొనసాగాలని యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసుకుందాము. జూన్ 25, 2026 సంవత్సరము. ఈ రోజు నా అంశం వచ్చేసి వాకింగ్ ఇన్ ఫెయిత్, అంటే విశ్వాసంలో నడుచుట. దానికోసము మనం చూసుకుందాం. ఆర్ వాక్ ఇన్ ఫెయిత్ ఆర్ వాకింగ్ ఇన్ ఫెయిత్, బోత్ ఆర్ సేమ్. విశ్వాసంలో నడుచుట ఎలా మనం చూసుకుందాము. దానికి అంటే దానికి ఎగ్జాంపుల్ గా మనము దేవుని యొక్క ఎగ్జాంపుల్ గా వచనాలను చూసుకుందాము. అదే విధంగా దేవుని యొక్క ఈ అంశంపై మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ స్టడీ లెక్క మనం అందరము ధ్యానం చేసుకుందాము. మనకు గుర్తొచ్చేటి అన్ని విశ్వాసం అనగానే గుర్తొచ్చేటి ఏంటి? బైబిల్లో ఏ విధంగా విశ్వాసం వల్ల మనం నడుచుట అంటే మనకు క్లియర్ గా బైబిల్ ఒక వాక్యం ఏం సెలవిస్తుందంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. మనము విశ్వాసము వలన జీవించుచున్నాము గాని చూపు వలన కాదు. ఇంకొక వర్జన్ లో చూసుకుందాం, ఇండియన్ రివైజ్ వర్జన్. కంటికి కనిపించే వాటిని బట్టి కాక విశ్వాసంలోనే మనం నడుచుకుంటున్నాము. హల్లెలూయా. అయితే చూడండి, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఈ 2 కొరింథీయులు 2 Corinthians 5:7 లో వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అని క్లియర్ గా ఉంది. సో దీనికి ఉదారంగా అంటే దీనికి ఎగ్జాంపుల్ గా మనం చూసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు చెప్పిన 2 కొరింథీయులు 5:7 కదా. వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. ఎగ్జాంపుల్, అబ్రహాం దేవుడు ఆజ్ఞని విని నడుచుకుంటున్నాడు. ఆ సమయంలో అబ్రహాం లెఫ్ట్ హిస్ హోమ్ ఇన్ యూర్ వితౌట్ నోయింగ్ వేర్ గాడ్ వుడ్ టేక్ హిమ్. హి జస్ట్ ట్రస్టెడ్ గాడ్ ప్రామిస్. దట్స్ వాకింగ్ బై ఫెయిత్ నాట్ బై సైట్. చూడండి, అబ్రాము దేవునిలో విశ్వాసం పెట్టుకున్నాడు. అతను చెప్పడం వల్ల ప్రతిదీ చేసింది. ఈ ట్రస్టెడ్ గాడ్. మనము ఈ మధ్య కొంతమంది నమ్మాలంటే భయపడతాం. అమ్మో వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని అనుకుంటాం. మనం చాలా భయపడతాం. వీళ్ళు నమ్మొచ్చా కాదా, ఇది నిజం, ఇది ఫేకా, అది అబద్ధమా అని మనం సందేహం పడుతుంటాం. కాబట్టి చూడండి, దేవుల్లో నడిచిండు అబ్రాం, విశ్వాసంతో నడిచిండు. ఈ ట్రస్టెడ్ గాడ్. ఇంకోటి చూసుకుందాము, హీబ్రూస్ 11:1. హెబ్రోకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. నౌ ఫెయిత్ ఈజ్ కాన్ఫిడెన్స్ ఇన్ వాట్ వి హోప్ ఫర్ అండ్ అష్యూరెన్స్ వాట్ వి డూ నాట్ సీ. చూడండి, దేవుని యొక్క వాక్యం క్లియర్ గా చెప్తుంది. మనం చూచుట కాదు, మనం విశ్వసించుటనే. దేవుణ్ణి విశ్వసించి మనుషులను ఎట్లా నమ్ముతాం మనం? విశ్వాసం, ఫెయిత్. కాబట్టి దీనికి ఎగ్జాంపుల్, ఈ వాక్యానికి ఎగ్జాంపుల్ గా ఏముందంటే, నోవా బిల్ట్ ఎన్ ఆర్క్ ఈవెన్ దో ఇట్ హ్యాడ్ నెవర్ రెయిన్డ్ బిఫోర్. హీ బిలీవ్డ్ గాడ్స్ వార్నింగ్ అండ్ ది ఫ్లడ్. హీ కుడ్ నాట్ సీ రెయిన్ బట్ హీ హ్యాడ్ ఫెయిత్. అంటే నోవా ఆ టైంలో దేవుని ఒక వాక్యం క్లియర్ గా చెప్తుంది, అప్పుడు వర్షం ఎప్పుడు చూడలేడంట. వర్షం అన్ని రోజులుగా పడడం ఎప్పుడు చూడలేదు. హీ బిలీవ్డ్ గాడ్స్ వార్నింగ్ అబౌట్ ది ఫ్లడ్. హీ కుడ్ నాట్ సీ రెయిన్ బట్ హీ హ్యాడ్ ఎ ఫెయిత్. అంటే వర్షం ఎప్పుడు చూడలేని వాక్యం సెలవిస్తుంది, కానీ విశ్వసించిండు, నమ్మిండు. దేవుని ఖచ్చితంగా దేవుని పట్ల నమ్మకం పెట్టుకున్నాడు. ఖచ్చితంగా జరుగుతుందని. ఎస్, జరిగింది ఖచ్చితంగా. 40 రోజులు వర్షం అంటే నార్మల్ కొత్త మాటలు కావవి. 1 గంట వర్షం పడితేనే సిటీ అంతా నిండిపోతుంది మొత్తం. నేను కోంపల్లి నుంచి ఈ బడంపేట వచ్చేసరికి మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. 1 గంట వర్షం పడితే సికింద్రాబాద్, ఉప్పల్ మొత్తం అంతా అల్లకొలం అయిపోతుంది. చాలా టైం వేస్ట్ అయిపోతుంది. నీళ్లు రోడ్డు మీద నించు ఇట్లా పోతుంటే నీళ్లు. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలంటే విశ్వసించుట. దేవుని పని దేవుడు చేసుకొని పోతాడు.
మనం నమ్మకం పెట్టుకోవాలి, విశ్వాసం పెట్టుకోవాలంట. వాకింగ్ బై ఫేత్ ఆర్ వాక్ బై ఫేత్. ఈ రోజు మన అంశం ఇదే. కాబట్టి మనం ఏ విధంగా విశ్వాసం పెట్టుకోవాలి, ఎట్లా నమ్మాలి? కొంతమంది ఆలోచిస్తారు, ఈయన 100% గా నమ్మాలా వద్దని ఆలోచిస్తారు. కాబట్టి ఇంకొక 3వ వచనం చూసుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6. ప్రావర్బ్స్ 3rd chapter 5-6. Trust in the Lord with all your heart. Trust in the Lord with all your heart and lean not on your own. And lean not on your own. Understanding in all your ways, submit to him. He will make your path straight. He will make your path straight. He అంటే God will make your path straight. దేవునిలో విశ్వాసం పెట్టి నడవడం వల్ల దేవుడిని యొక్క మార్గంను స్ట్రైట్ చేస్తా అంటున్నాడు. దేవుడు నీకు మార్గం చూపిస్తాను అంటున్నాడు. కాబట్టి వాట్ ఎవర్ అంటే మనం ఏది నమ్మినా, దేవులను సిస్టర్ని నమ్మినా, బ్రదర్ని నమ్మినా విశ్వాసం పెట్టుకుంటాం మనం. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎస్, జరగబోతుంది. ఖచ్చితంగా మనం నమ్ముతాం. కాబట్టి విశ్వాసం అనేది మనం కోల్పోకూడదు. అది మనం ఇక్కడ నేర్చుకోవాలి. ప్రేయర్ అండ్ ఇట్ షెల్ బి గివెన్ టు యూ. నిజమే, అన్ని మనం పొంది ఉన్నాం. ఇట్ రిసీవ్డ్ అన్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దీనికి ఉదాహరణ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఏంటంటే, వెన్ పీటర్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ది బోట్ టు వాక్ ఆన్ వాటర్ టువర్డ్స్ జీసస్. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనంలో క్లియర్ గా ఉంది. హీ వాక్ బై ఫేత్ ఆన్ వాటర్ ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ సేఫ్ ఇన్ ద బోట్. ఎప్పుడైతే దేవుని చూసి నడిచినాడో ఏం కాలే. లోకరీతిగా ఎప్పుడైతే ఈ వాక్యము ఎప్పుడైతే లోకరీతిగా చూసినాడో మునిగిపోయినాడు. కాబట్టి మన విశ్వాసం, మన ఫోకస్ ఎప్పుడు గాడ్, దేవుని పైన ఉండాలి. దేవుని మీద దృష్టి ఉంచి నడుచుట మేలు. కాబట్టి నువ్వు కొంచెం అటు ఇటు అయినా నువ్వు లోకంలో పడిపోతావు. అదే వాక్యం సెలవిస్తుంది మనకు. అందులో నేర్చుకోవాల్సింది అదే. ఈవెన్ 1 minute అయినా 1 second అయినా దృష్టిని మళ్ళీ అంటే తిరిగిపోయిందనుకో మనం ఫెయిల్ అయిపోతాం అక్కడ. కాబట్టి విశ్వాసం ఈక్వల్ టు గాడ్. గాడ్ అంటే దేవుణ్ణి నమ్మటం. అయితే చూడండి, 3వది అయిపోయింది కదా. మనం ఇప్పుడు 4వ వచనం చూద్దాం. ఐజయా 41:10. ఐజయా 41:10. So do not fear, for I am with you. Do not be dismayed, for I am your God. I will strengthen you and help you. చూడండి, ఐజయా 41:10 లో డు నాట్ ఫియర్ అంటే మీరు భయపడకురి, ఐఎమ్ విత్ యూ అని క్లియర్ గా దేవుడు మనకు చెప్తున్నాడు. ఇంకా భయపడే అవసరం కూడా లేదు. మన పనులు మనం చక్కగా అయిపోతుంటాయి. బట్ అది ఎప్పుడు దేవునిలో విశ్వాసం ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు. నీకు నీ లైఫ్ ఎంత ఇంపార్టెంటో దేవునిలో సమయం గడిపేయడం కూడా అంతే ఇంపార్టెంట్. నీకు నీ లైఫ్ లో, రొటీన్ లైఫ్ లో నీ పని ఎంత ఇంపార్టెంటో దేవునిలో సమయం గడపడం కూడా ఇంపార్టెంటే. సమయము అని ఎందుకు అంటున్నంటే, టైం. నవ డేస్ వీఆర్ బిజీ. ప్రపంచం అంతా బిజీగా ఉంటుంది. సొంత పనులలో బిజీగా ఉంటాం, ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉంటాం. 1 గంట దేవునికి సమయము కేటాయిస్తే దేవుడు మనం 1 స్టెప్ ముందుకేస్తే దేవుడు 10 స్టెప్స్ ముందంచుగా ఉంటాడు. అది నేను చెప్పాల్సి ఉంది. కాబట్టి చూడండి, డేవిడ్ ఫేస్డ్ గొలియాత్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా. దావీదు గొలియాదుని చూసినప్పుడు భయపడలే. ఈ వెంట్ స్ట్రైట్ విత్ విశ్వాసంతో వెళ్ళినాడు. డేవిడ్ ఫేస్ గొలియాత్ విత్ ఎ జస్ట్ స్లింగ్ ఆఫ్ 5 stones. ఎవ్రీవన్ ఎల్స్ సా ఎ జైంట్. అతను చాలా పెద్దగా ఉన్నాడు. డేవిడ్ వాక్డ్ ఇన్ ఫెయిత్, సీయింగ్ గాడ్స్ పవర్ విత్ హిమ్. దేవునిలో విశ్వసించినాడు. దేవుని యొక్క పవర్ అతనిలో ఉందని నమ్మిండు. కాబట్టే అది సాధ్యమైంది. హల్లెలూయా. జయించగలిగిండు. అంత చిన్న పిల్లవాడు అంత పెద్ద వ్యక్తిని చంపడం అంటే మామూలు మాట కాదు. ఎందుకంటే అది ప్రతిదీ దేవుని వల్లనే కలుగుతుంది. సో నమ్మకం పెట్టుకొని ముందుకెళ్ళి, నేను చేస్తాను, ఈ పని నేను చేయగలను ఆయనకు అంత ధైర్యం ఎక్కడిది చెప్పండి? ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి దేవునిలో విశ్వసించినాడు. కాబట్టి ఈ వాక్ విత్ ఫెయిత్. హల్లెలూయా. ఈ వాక్ విత్ ఫెయిత్ దేవునిలో విశ్వసించి నడిచిండు కాబట్టి గెలిచినాడు. మీకు ఉదాహరణకు ఒకటి రియల్ స్టోరీ నేను చెప్పాలనుకుంటున్నా. 1800 స్టోరీ. 18 అంటే
1800 year లో జరిగిన స్టోరీ ఇది. అప్పట్లో మనుషులందరూ చాలా విశ్వాసంగా ఫెయిత్ఫుల్ గా ఉండేవారు ఒక్కొక్కరికొకరు. జార్జ్ ముల్లో ఈ వాజ్ రన్నింగ్ అన్ ఆర్ఫనేజ్. ఒక ఆర్ఫనేజ్ నడిపిస్తున్నాడు. 300 పిల్లల కొరకు ఆర్ఫనేజ్ నడిపిస్తున్నాడు. అతనికి ఆ పొద్దున సమయంలో ఉండడానికి ఏమీ లేదు, అక్కడ అన్ని ఖాళీ అయిపోయినాయి. ఎవ్వరు ముందుకు రాలే అతను సాయం చేయడానికి. ఆయన ఒకటే నమ్మకం పెట్టుకున్నాడు. ఈ బిలీవ్డ్ ఇన్ గాడ్. ఈ స్టార్టెడ్ ప్రేయింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. 300 పిల్లలకు ఉండాలంటే ఏ టైంకి లేవాలో చెప్పండి? 3 o'clock లేచి ప్రార్థన మొదలు పెట్టినాడు. దేవా, నా దగ్గర ఉన్న సరుకులన్నీ అయిపోయినాయి, ప్రార్థన చేస్తున్నాడు. సమయం వచ్చేసింది, బ్రేక్ఫాస్ట్ సమయం వచ్చింది. దానికన్నా ముందు ఇతను పిల్లలందరినీ లేపేసి లేపి ప్రార్థన చేయించినాడు. ఆ 300 పిల్లల మందితో ప్రార్థన చేయించినాడు. ప్రార్థనలో ఉన్నారు. మిషనరీ హాస్టల్లో ఫస్ట్ ప్రార్థన ఉంటుంది, దాని తర్వాతకి ప్రేయర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అక్కడ ఇదే కంటిన్యూ అయింది అనమాట. ప్రేయర్ తర్వాత మాకు బ్రేక్ఫాస్ట్ పెడతారు అనేసి ఆశతో ఉన్నారు పిల్లలందరూ. బట్ ఈ కీప్ ఆన్ ప్రేయింగ్ అన్నమాట. ప్రార్థన చేస్తున్నాడు జార్జ్ ముల్లర్. అయితే సడన్ గా జస్ట్ గ్యాదర్ ద కిడ్స్ అండ్ ప్రేడ్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద ఫుడ్. ఏమన్నాడు? థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద ఫుడ్. అతనికి తెలుసు ఏం లేదని, సరుకులు లేవని తెలుసు, బేసిక్ డైలీ నీడ్స్ లేవని తెలుసు ఆయనకు. ఈవెన్ దో హి స్టార్టెడ్ ప్రేయింగ్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద ఫుడ్ అండ్ దే సెట్ డౌన్. థ్యాంక్ యూ గాడ్ అని చెప్పేసి కూర్చున్నారు అందరు పిల్లలు. ఒక 2 నిమిషాల తర్వాత డోర్ వాజ్ నాక్డ్. హాస్టల్ డోర్ కొట్టింది. హాస్టల్ డోర్ కొట్టిరు ఎవరో. అయితే ఏమైందని చెప్పనా, ఒక బేకర్, ఫేమస్ బేకర్ ఆ సమయంలో బ్రెడ్ చేయమని చెప్పి దేవుడు అతనికి ఎప్పుడు చెప్పిండు? పొద్దున. జార్జ్ ముల్లర్ ఎప్పుడు ప్రార్థన చేసిండు? 3 o'clock ప్రార్థన చేసిండు. కానీ బేకరీస్ పొద్దున బ్రెడ్ కావాలంటే ఏ టైంలో చేస్తారో తెలుసా? దానికన్నా ముందే. ఈ స్టార్టెడ్ డూయింగ్. ఏ ఫేమస్ బేకర్ 2 గంటలకు లేచి బ్రెడ్ తయారు చేసిండు. దేవుడు చెప్పిండు అంతే. దేవుడు చెప్పిన విధానం తను నడుచుకొని బ్రెడ్ ప్యాకెట్స్ పట్టుకొని ఆర్ఫనేజ్కి వచ్చినాడు. హల్లెలూయా. సింపుల్ గా చెప్పినాడు అతను. రైట్ దెన్ ఏ బేకర్ నాక్ ది డోర్. హి సెడ్, ఐ కుడ్ నాట్ స్లీప్ లాస్ట్ నైట్. ఐ వేకెడ్ అట్ 2 AM కి లేచినాను, నేను తయారు చేస్తున్నాను. సో ఇవి మీకు అవసరం పడతాయేమో అనేసి తీసుకొచ్చినా అని చెప్పిండు. హల్లెలూయా. ప్రేయర్లో సమాధానం చూసారండి. విశ్వాసంతో వాళ్ళు ఏం ప్రార్థన చేశారు? థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద ఫుడ్ అని కూర్చున్నాడు అంతే. వచ్చేసాం. నెక్స్ట్ 10 minutes లో ఏం జరిగింది తెలుసా? అద్భుతము. ఇది రియల్ గా జరిగింది స్టోరీ ఇది. ఆ టైంలోనే, ఎగ్జాక్ట్ టైంలో 10 minutes లోనే ఒక బుల్లక్ కార్ట్ నిండా మిల్క్ క్యాన్స్ వెళ్తున్నాయి. సో అతను అక్కడికున్న అందరికీ మిల్క్ పోసి ఆ ముంగడికైనా పోతున్నాడు, హాస్టల్ ముంగడికైనా పోతున్నాడు. సడన్ గా బుల్లక్ కార్ట్ అనేది ఇరిగిపోయింది. ఆ టైం ఇరిగిపోయింది. అయితే తను ఆలోచించినాడు, అయితే నేను ఒక్కడిని మూసుకొని సిటీ అంతా తిరగలేను నేను. కాబట్టి ఏం చేస్తున్నాడు తను? ఇరిగిపోయిన బుల్లక్ కార్ట్ ను పక్కకు పెట్టేసి ఆ క్యాన్సర్ ఉన్న పాలన్నీ ఆర్ఫనేజ్ కి ఇచ్చేసింది మొత్తం. ఇవి ఇంకా కొద్దిసేపు అయితే స్పాయిల్ అయిపోతాయి, ఇవి మీరు తీసుకోండి అనేసి హల్లెలూయా ఆర్ఫనేజ్ కి ఇచ్చేసింది. నౌ దే గాట్ బ్రెడ్ అండ్ ప్లస్ మిల్క్. చూడండి దేవుని యొక్క అద్భుతము. విశ్వసించి వాళ్ళు నడిచినారు. అయితే ఏమన్నాడు ఆయన ప్రార్థనలో? ఏమని చెప్పుకుంది తెలుసా? ముల్లర్ కాల్డ్ ఇట్ వాకింగ్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అన్నాడు. ఈ ట్రస్టెడ్ గాడ్ వుడ్ ప్రొవైడ్ ఈవెన్ వెన్ ఈ సా ఎంప్టీ ప్లేట్స్. తినడానికి ఏమీ లేదు, ఈవెన్ దో గాడ్ ప్రొవైడెడ్ ద ఫుడ్. చూడండి, మనం ఇక్కడ నేర్చుకోవాలి, ఈ లెసన్ లో నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫెయిత్ ఈస్ ట్రస్టింగ్ గాడ్ బిఫోర్ యూ సీ ది ఆన్సర్. నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫెయిత్ ఈజ్ ట్రస్టింగ్ గాడ్. దేవునిలో విశ్వాసం పెట్టుకున్నాడు, దెన్ ఆన్సర్ కమ్స్ ఇమీడియట్లీ. ముల్లర్ ప్రార్థన చేసిండు, బ్రెడ్ ట్రక్ వచ్చేసింది, బేకర్ మ్యాన్ బ్రెడ్స్ ఇచ్చిపోయినాడు, బుల్లకట్ మ్యాన్ వచ్చేసి మిల్క్ ఇచ్చిపోయినాడు. సో దే హ్యాడ్ ఎక్స్ట్రా మిల్క్, ఎక్స్ట్రా బ్రెడ్. వాళ్ళు వారం కొంతే సరిపోయిన సరుకులు దేవుడు ఆ విధంగా దీవించిన వాళ్ళని పిల్లలందరూ తృప్తిగా తిన్నారు. దే థ్యాంక్ గాడ్ విత్ హోల్ హార్ట్. మనస్ఫూర్తిగా వాళ్ళు పిల్లలందరూ థ్యాంక్స్ చెప్పినాడు. చూడండి, ఏమి లేనప్పుడు సమయంలో ట్రస్ట్ ఇన్ ద గాడ్ ఈజ్ అ బెటర్ ఆప్షన్. వాక్యం సెలవిస్తుంది కదా, మనుషులను నమ్ముకంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి ఆశ్రయించుట మేలు అంటే గాడ్ ని మనం చూడట మేలు అని అర్థం ఉంది. సో మనకిప్పుడు ఎన్ని అయిపోయినండి? 4 వరకు అయిపోయింది. 5th పాయింట్ చూద్దాము. 5వ వచనం చూద్దాము. గలషియన్స్ 2:20.
I have been crucified with Christ and no longer live, but Christ lives in me. The life I now live in the body, I live by faith in the Son of God. ఎప్పుడైతే దేవుడు మన కోసం మరణించినాడో, ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనుషుల చేత హింసించబడిండు, కొట్టబడిండు, ఉమ్ము వేయబడిండు మన కోసం. సేమ్ ఎగ్జాంపుల్, when Paul kept preaching even after being jailed, పౌల్ భక్తుడు మీ అందరికి తెలుసు. సో అతను జైల్లో వేసినారు, అతను కొట్టిర్రు, చాలా హింసలు పెట్టారు. ఈవెన్ దో ఈ డిడ్ నాట్ స్టాప్ ప్రీచింగ్ గాడ్స్ వర్డ్. అంటే దేవుని యొక్క వాక్యము అందరికీ పోవాలనేసే ప్రయత్నం చేసినాడు. సో అతని టీచింగ్స్ లో మనం ఎన్నో నేర్చుకుంటాం. కాన్ఫిడెన్స్ గా ఉండాల దేవుళ్ళలోనే నేర్చుకుంటాం, స్ట్రాంగ్ గా ఉండాల దేవుళ్ళని నేర్చుకుంటాం మనం. He walked in faith daily, letting Christ live through him instead of fearing death. చూసారా ఈ లైన్ ఎంత బాగుంది, మీరు చూడండి. letting Christ live through him instead of fearing death. మరణం కోసము భయపడలేదు, దేవునిలో విశ్వాసం పెట్టి నడిచినడు. బైబిల్ మొత్తట్లో పౌల్ ప్రీచింగ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. పౌల్ భక్తుడు చెప్పే ప్రీచింగ్స్ చాలా మెసేజెస్ కానీ సువార్త గాని చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. కాబట్టి దేవునిలో విశ్వాసం ఉండి నడవాలి. ఆరో వచనం చూసుకుందాము. రోమన్స్ 1వ అధ్యాయము, రోమన్లకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. రోమన్స్ 1st chapter 17th verse. The righteousness will live by faith. The righteousness will live by faith. Example, Moses led the Israelites through the desert without no food and water or map. Every day he trusted God for a manna. He lived by faith. He lived by faith అనేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ లివ్డ్ బై ఫెయిత్ నేను చెప్పట్లేదండి. ఈ వాక్యాలన్నీ మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి వచ్చిన ఇవన్నీ వాక్యాలు. ఈ వాక్యాలు కూడా పరిశుద్ధ గ్రంథంతో ప్యూర్ హార్ట్ తో రాయబడింది. ఇవన్నీ ఏ కల్పితము లేదు. పరిశుద్ధ గ్రంథం మొత్తము ఏ కల్పితం లేదు. కానీ మన రాంగ్ టీచింగ్స్ వల్ల బైబుల్ వాక్యాలన్నీ కల్పితం అయిపోయినాయి, పొల్యూషన్ అయిపోయినాయి మొత్తం. కాబట్టి 7వ వచనం చూద్దాము. మార్క్ సువార్త 11వ అధ్యాయము 22 నుంచి 24 వచనం. మార్క్ 11th chapter 20-24. Have faith in God. Whatever you ask for in prayer, believe that you have received it. చూడండి, మళ్ళా చదువుతున్నా నేను. మార్క్ సువార్త 11వ అధ్యాయము 22-24. Have faith in God. Whatever you ask for in prayer, believe that you have received it. చూడండి, మనం ఒక రియల్ స్టోరీ ఉదాహరణ కూడా చూసుకుందాం. జార్జ్ ముల్లర్ ప్రార్థన చేసినాడు. he received. Thank you God for the food. He believed and he received it. That's all. మీరు కూడా నమ్మాలే, పొంది ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అండ్ ఇట్ విల్ బి యువర్స్. హల్లెలూయా. ఇంకొక లైన్ చూడండి. మీరు ఎప్పుడైతేనే దేవునిలో విశ్వాసం పెడతాడో, విశ్వసించి ప్రార్థన చేస్తారో, అది పొంది ఉన్నామని ప్రార్థన చేసుకోండి. ఎస్ లార్డ్, ఐ రిసీవ్డ్ ఇట్, థ్యాంక్ యూ. అండ్ ఇట్ విల్ బి యువర్స్. అంటే అది నీ సొంతము, నీదైపోతాది అనే వాక్యం సెలవిస్తుంది. దీనికి ఉదాహరణ చెప్పాలా మీకు? ద ఉమెన్ విత్ బ్లీడింగ్ ప్రాబ్లం టచ్ జీసస్ చాక్. అంటే చిన్న కున్నాకి అంటింది. ఆమె విశ్వాసం చూడండి, అక్కడ విశ్వాసం పనిచేసినది. దేవుని నమ్మి విశ్వాసం పెట్టుకొని ఒక చిన్న ముట్టుకుంటే నేను బాగుపడతాను. షీ సఫర్డ్ ఫ్రమ్ 12 years అండి. 12 సంవత్సరాలు అంటే నార్మల్ మాట కాదు. 12 years, 12 సంవత్సరాలు తను ఆ బాధపడుతుంది, ఆ వేదనలో ఉన్నది, ఆ దుఃఖంలో ఉన్నది. అట్లట్లా దేవుని యొక్క వాక్యం తన చెవులో పడింది. ఆమె విశ్వాసం చూసారా? జస్ట్ టచ్ కొనాకి అనున నేను బాగైపోతాను అనుకుంది. అది కూడా క్రౌడ్ ఉంది. ఇంకోటి అబ్జర్వ్ చేయాల, ఇందులో నేర్చుకోవాల్సింది మూడు ఉన్నాయండి. 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. నేను దేవుని యొక్క వేసుకున్న చొక్కను టచ్ చేస్తే బాగుపడుతున్నది. రెండోది. మూడోది, ఎంత జనాలున్నా సరే ఆమె విశ్వాసము, జనాలు ఎంత గుంపుగా ఉన్నారు, అప్పుడు తండోపతండాలుగా ఉన్నారు. షీ కుడ్ నాట్ సీ హిమ్ బట్ హర్ ఫెయిత్ సెడ్, ఇఫ్ ఐ జస్ట్ టచ్ హిస్ క్లాత్ ఐ విల్ బి హీల్డ్. మార్క్ సువార్త 5వ అధ్యాయము 34 ఉన్నదండి ఇది వచనం మనకు. చూడండి, జస్ట్ టచ్,
జస్ట్ అంటే ఉత్తగానే, జస్ట్ అంటే లైట్ గా, జస్ట్ మనం అప్పుడప్పుడు క్యాజువల్ గా మాట్లాడుతుండే జస్ట్ జోకింగ్, జస్ట్ కిడ్డింగ్ అంటాం కదా, జస్ట్ గా అన్న ఉత్తగానే అన్న అంట కదా. ఆమె జస్ట్ నేను టచ్ చేస్తే బాగా అయిపోతాను, ఆమె విశ్వాసము నిలబడిందండి అక్కడ. ఆమె రక్షణ పొందుకున్నది, ఇమీడియట్ గా హీలింగ్ జరిగింది, విన్నది, వినుట వలన విశ్వాసం వచ్చును. కాబట్టి మనం దేవునిలో నడిచినప్పుడు విశ్వాసం పెట్టుకోవాలి. ఇంకోటి 8th పాయింట్ చూడండి, జేమ్స్ 2:17. జేమ్స్ 2:17. Faith by itself, if not accompanied by action, is deed. అంటే చూడండి, faith by itself, it is not accompanied by action, it is a deed. deed అంటే పని జరుగుట, మాటయు ప్లస్ కార్యము, మాటయు ప్లస్ కార్యము, పని జరుగుట. దీనికి ఉదాహరణ చెప్పాలన్నా మీకు ఎగ్జాంపుల్ వచ్చేసి రాహాబ్ హైట్ ఇజ్రాయెల్ స్పైస్ అంటే గూఢచారులను ఎంత డేంజర్ అయినా తనకు పర్వాలేదని దాచి ఉంచింది. అవర్ ఫేత్ ఇన్ గాడ్ మేడ్ అవర్ టేక్ యాక్షన్, అవర్ ఫేత్ ఇన్ గాడ్ మేడ్ అవర్ టేక్ యాక్షన్ అండ్ సేవ్ అవర్ ఫ్యామిలీ. తన ఫ్యామిలీని కాపాడుకుంది. స్పై అంటే వాళ్ళను గూఢచారులను ఇంట్లో దాపెట్టుకున్నాను ఇజ్రాయెలైట్స్. మీకు కూడా తెలుసా, దేవుని యొక్క వాక్యము, దేవుడు మనల్ని కాపాడేటప్పుడు నిద్రపోడు, కునుకడు, నిద్రపోడు అనే వాక్యం రాస్తుంది. సో మనమంతా దేవుని బిడ్డలం. దేవుడు ఎప్పుడు నిద్రపోడండి. మన పట్ల చేసే పనులను దేవుడు ఎప్పుడు మనకు ప్రీ ప్లాన్ గానే ఉంచి పెడతాడు. అరే నా బిడ్డకి ఏం అవసరం వస్తుందా, ఆపదలో ఉంటే అంటే టెస్టింగ్ కూడా ఉంటుంది. సమయంలో మనం ఓపికతో ఉండాలి. సమయము సందర్భం ఉంటుంది, ఓపిక కూడా కావాలి. కాబట్టి ఇవన్నీ మనం ఫేత్ బై ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ నాట్ అకంప్లిష్డ్ బై యాక్షన్, ఈజ్ డీడ్. ఇంకోటి చూడండి, 9వ పాయింట్ చూసుకుందాము. Psalms 23:4. Even though I walk through the darkest valley, I will fear no evil, for you are with me. Even though I walk through the darkest valley, I will fear no evil, for you are with me. అంటే దేవుడు నాతో ఉన్నాడు, ఎంతటి చీకటి శక్తులు వచ్చినా కానీ నేను భయపడను. ఎందుకంటే చూడండి, ఎగ్జాంపుల్ ఉదాహరణకి డేవిడ్ రోట్ ఈస్ వైల్ ఈస్ రన్నింగ్ ఫ్రమ్ కింగ్ సాల్. అతనిపై గృహలో అంటే హైడ్ అయిపోతాడు ఆయన. అతనికి ఆ సమయంలో స్కేరీ టైమ్స్, అంటే మొత్తం ఎక్కడ చూసినా చీకటి, భయము. సో వాట్ ఇట్ డిడ్ మీన్స్ వాకింగ్ ఇన్ ఫేత్ ఈక్వల్ టు ట్రస్టింగ్ గాడ్ ప్రెజెన్స్ ఇన్ హార్డ్ మూమెంట్స్. కష్ట సమయంలో దేవుణ్ణి విశ్వసించిండు కాబట్టి అతను యుద్ధం గెలవగలిగిండు, బయటికి రాగలిగిండు. సో ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా. ఈ 9 పాయింట్లన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. మోసెస్ క్రాసింగ్ ద డెజర్ట్, ఉమెన్ హీల్డ్ బై టచ్, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనకు వాకింగ్ ఇన్ ఫేత్ మీన్స్ ట్రస్టింగ్ గాడ్ ఇన్ ఫియర్, డౌట్ అండ్ డేంజర్. అర్థమవుతుందా? వాకింగ్ ఇన్ ఫేత్ మీన్స్ ట్రస్టింగ్ గాడ్ ఇన్ ఫియర్, డౌట్ అండ్ డేంజర్. ఎగ్జాంపుల్, నోవా బిల్ట్ ఎ ద ఆర్క్, మోసెస్ క్రాస్ ద డెజర్ట్. ఇవన్నీ దేవుని వలనే కలిగినాయి, విశ్వసించడం కలిగినాయి. మీకు ఒక బెస్ట్ కన్క్లూజన్ కి వచ్చిన మనము ఒక ఇండియన్ రియల్ స్టోరీ మీకు పంచుకోవాలని ఆశపడుతున్నా. మీ అందరికి తెలిసిన స్టోరీ అది. మదర్ టెరెసా కోసం నేను ఒక 4 వచనాలు చెప్పాలనుకుంటున్నాను. అయితే తను కోల్కతాలో వచ్చినప్పుడు ఇన్ ద ఇయర్ 1948 తను వచ్చింది. 1948 తను వచ్చింది. అంటే తన దగ్గర ఏమీ లేదు. మీకు చెప్పాలన్నా క్లియర్ గా 5 rupees షీ స్టార్టెడ్ ఆర్ఫనేజ్ అండి. 5 రూపాయలతో స్టార్ట్ చేసింది తను. షీ డస్ నాట్ హ్యావ్ నో అంటే ప్లాన్ లేదు. జస్ట్ షీ కెప్ట్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుల్లో విశ్వాసం పెట్టుకొని పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ కు సర్వ్ చేసింది. నోబెల్ ప్రైజ్ విన్నర్ మదర్ టెరెసా. ఆ కోల్కతా స్ట్రీట్ లో అంటే స్కాబిస్ వచ్చిన వాళ్ళని వెళ్ళి ముట్టుకొని వాళ్ళ పుండ్లు తుడిచింది. చనిపోయిన బాడీస్ పడేసి తీసుకొని గ్రేవిడకి వెళ్ళి తీసుకొని బరియల్ చేసింది. అలాంటి సిచ్యువేషన్ షీ స్టార్టెడ్ విత్ వన్ స్టూడెంట్. ఒక్క స్టూడెంట్ తో స్టార్ట్ చేసింది తను. ఒక్క చెట్టు కింద ఒక్క స్టూడెంట్ తో స్టార్ట్ చేసింది. నో స్కూల్స్, నో హాస్పిటల్స్, నో ఫండ్స్. బై వాకింగ్ ఇన్ ఫేత్ డైలీ, పికింగ్ అప్ డైయింగ్ పీపుల్ ఫ్రమ్ ద రోడ్ సైడ్, ప్రేయింగ్ ఫర్ దెమ్, హెల్పింగ్ స్టార్టెడ్ కమింగ్. అంటే ప్రార్థన చేస్తూ
ముందుకెళ్ళింది తప్ప వెనుకకు వేయలేదు. అరే నేను ఎందుకు చెయ్యాలి ఈ పని, వీళ్ళు చేసుకోవచ్చు కదా, వీళ్ళు చేయొచ్చు కదా అని వెనుకకు వెళ్ళలేదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా చెప్తున్నా కదా, భయం వచ్చినా బాధ వచ్చినా వాకింగ్ ఇన్ ఫెయిత్ ఈజ్ అ రైట్ కరెక్ట్ అన్నమాట. ఫస్ట్ దేవునికి ప్రిఫరెన్స్ ఇస్తే ఖచ్చితంగా అవుతుంది. సో అట్లా చాలా ఏళ్ళు గడిచినాయి. మెల్లమెల్లగా పాస్ అయింది ఇది స్టోరీ తన కోసం. దెన్ స్టార్టెడ్ అంటే ఒక్కొక్కరు హెల్ప్ చేయడానికి డోనార్స్ వచ్చారు, వాలంటీర్స్ వచ్చారు, డాక్టర్స్ వచ్చారు. మెల్లమెల్ల తనతో జాయిన్ అయిపోయారు. టుడే మిషనరీ ఆఫ్ చారిటీ రన్స్ ఇన్ 130 కంట్రీస్. 130 కంట్రీలలో దేశాలలో మదర్ టెరెసా ట్రస్ట్ ఉందండి. 130 కంట్రీస్. షీ స్టార్టెడ్ జస్ట్ 5 రూపీస్ ఫ్రమ్ ఇండియా. అక్కడ నుంచి స్టార్ట్ అయింది స్టోరీ. బట్ నౌ 130 కంట్రీలో తన ట్రస్ట్లు ఉన్నాయి. పోర్ పీపుల్ కి హెల్ప్ చేయడం. ఎంతో మంది చాలా మంది చదువుకొని చాలా మంది గొప్ప వాళ్ళు అయ్యారు, మంచి మంచి బిజినెస్ మ్యాన్ అయ్యారు. మీరు చూడండి, ప్రతి ఒక్క ఇన్వెన్షన్ మీకు చెప్పాలంటే ప్రతి ఒక్క ఇన్వెన్షన్ కనిపెట్టిందంతా ఇజ్రాయెలిట్స్, యూదులే. ప్రతి ఒక్క ఇన్వెన్షన్ యూదులు కనిపెట్టిర్రు. మీరు ఫ్రీ టైంలో మళ్ళీ ఎప్పుడన్నప్పుడు నేను ప్రతి ఒక్క ఇన్వెన్షన్ కోసం చెప్తాను చూడండి. అంత యూదులే కనిపెట్టిర్రు. దేర్ ఆల్ ఇజ్రాయలైట్స్. దేవుని విశ్వసించారు, వాళ్ళు వెనకకి వెళ్ళలే. అంటే దేవుడు తన బిడ్డలను కాపాడేవాడు, కొనుకోడు, నిద్రపోడు. కాబట్టి మనం ఈ వాక్యం జాగ్రత్తగా మన ఉదయంలో పెట్టుకోవాలి. వాట్ లెసన్ టీచర్స్. మొత్తం ఇన్ని మనం వాక్యాలు విన్నాం కదా, మనకి ఏం చెప్తుంది? ఫేత్ స్టార్ట్ స్మాల్. చిన్న పాయింట్ ఫేత్ ఉన్నా ఇట్ హ్యాపెన్స్ బిగ్. స్మాల్ థింగ్స్ కెన్ హ్యాపెన్స్ బిగ్గర్ థింగ్స్. చిన్న చిన్న పనులే పెద్దగా అవుతాయి. స్మాలర్ థింగ్స్ ఇట్ హ్యాపెన్స్ బిగ్గర్ థింగ్స్. యూ డోంట్ నీడ్ టు ఎవ్రీథింగ్, జస్ట్ ట్రస్ట్ ప్లస్ వన్ స్టెప్. ఇది కన్క్లూజన్ నేను చెప్పాలనుకుంటున్నా. ఫేత్ స్టార్ట్ స్మాల్. యూ డోంట్ నీడ్ ఎవ్రీథింగ్, జస్ట్ ట్రస్ట్ ప్లస్ వన్ స్టెప్ ఫార్వర్డ్ టు గాడ్. జస్ట్ మీరు హృదయాన్ని దేవునికి ఇస్తే తన పని తను చేసుకోపోతాడు. ట్రస్టింగ్ ఇన్ గాడ్. కాబట్టి మనం ఈ అంశం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనుషులను నమ్ముకంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. విశ్వాసం పెట్టుకోవాలి. మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే దినములు చాలా చెడ్డగా ఉన్నాయి. ఎవరు ఎటువంటి వారో మనకు తెలియదు. కాబట్టి దేని యొక్క వాక్యం సెలవిస్తుంది, బిలీవ్ ఇన్ గాడ్, ట్రస్టింగ్ ఇన్ గాడ్. మనకు విశ్వాసం. కాబట్టి ఈ వాక్యము దేవునికి మనం సమర్పించుకుందాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన యొక్క ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నాం. పరిశుద్ధమైన దేవ, పరలోక రాజా తండ్రి, నేను పాపం పొందనాలు, స్తోత్రం తండ్రి. యేసయ్య నీకు వందనాలు. వాకింగ్ ఇన్ ఫెయిత్ ఆర్ వాక్ బై ఫెయిత్. మనుషులను నమ్ముకంటే యెహోవాను ఆశ్రయించటం మేలని మాకు చెప్పినవు తండ్రి. మా భయం సమయంలో, కష్టకాల సమయంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇష్టకు మాకు సాయం తెచ్చండి. స్మాల్ థింగ్స్ కెన్ హ్యాపెన్ బిగ్గర్ థింగ్స్. చిన్న చిన్న పనులు పెద్దగా చూపిస్తాను మేము నేర్చుకున్నాం తండ్రి. చిన్న విశ్వాసం ఉంటే చాలు, అవగిజ్జంత విశ్వాసం ఉంటే చాలు తండ్రి. వీ కెన్ గో హెడ్. ఒక స్టెప్ మేము నీ కొరకు ముందేసి మా కొరకు 10 స్టెప్పులు సిద్ధపరుస్తున్నావు తండ్రి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ డే. అదేవిధంగా ఈ వాక్యం పట్ల యేసయ్య విశ్వాసం కోసం నేర్చుకున్నాం తండ్రి. మేము ఇది వాక్యం విని నేర్చుకుని పాటించాలి, ఇతరులకు చెప్పటకు సహాయం తెచ్చమని కోరుకుంటున్నాం. ఆన్లైన్ యొక్క ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించండి యేసయ్య, కాపాడమని ఈ యొక్క వాక్యం మీ చేయికి అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం ఒక ప్రార్థన స్టార్ట్ చేసుకుందాం. ప్రార్థన మనము చేద్దాం. ఇక్కడ అన్న చిన్న ప్రార్థన కూడికలు ఉన్నాయని చెప్పి మెసేజ్ పెట్టారు కదా, కొంచెం ప్రార్థించమని చెప్పి ఆ అంశం మీద మనం ప్రార్థిస్తాము. ఒక నిమిషం. మన మధ్యన రవి బ్రదర్ ప్రార్థిస్తారు. 26-20 ప్రార్థన కూడికలు ఉన్నాయి కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే వెళ్తున్నారో సేవకు అక్కడ ప్రార్థన కూడిక మంచి జరగాలి, చాలా మంది అనేకులు దక్షిణ పొందాలి. ఆ అంశం మీద రవి బ్రదర్ ప్రార్థిస్తారు. ప్రైజ్ లార్డ్ అన్న. రవి బ్రదర్ ప్రైజ్ లార్డ్ అన్న. సరే అన్న ఆన్సర్ చేయట్లేదు కాబట్టి సుజాత సిస్టర్ మీరు ప్రార్థించండి. 26-28 ప్రార్థన కూడికలు ఉన్నాయి కాబట్టి ఆ కూడికలు మంచి జరగాలి. దేవుని నామాన్ని అనేకులు రక్షణ పొందాలని ప్రార్థించండి సిస్టర్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడవు, మహాగణుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన యేసయ్య, సాయంత్రకాల సమయమందు ప్రభా విజ్ఞాపన ప్రార్థన చేస్తుండగా ప్రతి ప్రార్థనకు చెవియొగ్గు దేవుడవు, ప్రతి ప్రార్థనను ఆలకించి వాడవు, పరిశుద్ధుడవు నా తండ్రి. ప్రతి ప్రార్థనను నా తండ్రి ప్రభ మరి మీ యొక్క సన్నిధిలో మా బలిపీఠముగా మీకు సమర్పిస్తుండగా ప్రార్థనకు చెవి ఎగ్గి జవాబులను ఇచ్చి ప్రభ నీకు మహిమగల కార్యములను ప్రభ మేము సాక్ష్య రూపంలో పంచుకున్నట్టుకు నా తండ్రి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి.
ఏసీ నా తండ్రి 26th 27th 28th జరగబోయే మీటింగ్స్ లలో ప్రభా నా తండ్రి నీకు గొప్ప కార్యములు, ఆశీర్వాద కార్యములు, స్వస్థత కార్యములు ప్రభా, ఆత్మల సంపాదన నా తండ్రి, సైతానికి ప్రభా నా తండ్రి సంఖ్యలు ప్రభా, నీ బిడ్డలకు విడుదల ప్రభా, మీరు గొప్ప కార్యం జరిగించండి నాయన. నా తండ్రి వాక్యం విరివిగా పెట్టబడాలా ప్రభా, అనేకులు నా తండ్రి ప్రభా నేను ఎరగాలనైనా, నేను ఎరగని జనముల మధ్య వెళ్తుండగా ప్రభా, అక్కడ దాన్ని నువ్వు ఆకర్షించుకున్న ప్రతి బిడ్డ నీకు సన్నిధిలో చేరుటకు ప్రభా నా తండ్రి నీకు వాక్యం విని గైకొని మనసారా ఒప్పుకొని ప్రభా పాప క్షమాపణ పొంది నీకు సన్నిధిలో పరిశుద్ధులుగా నిలబడుటకు ప్రభా కృప చూపించండి. అర్హత లేని వారిని ప్రభా నువ్వు అర్హత కలిగించి వాడవునైనా, అతను ఏదైనా చేయగల సమర్థుడవు ప్రభా, నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. ప్రభా అతని అంధకార మంత్ర చీకటి శక్తులను దురాత్మ సమూహాలను లయపరచండి. పరిశుద్ధాత్మ తండ్రి నీకు పరిశుద్ధాత్మ కార్యములు ఆ యొక్క మీటింగ్స్ లో జరిగించండి ప్రభా. అగ్ని కంచె వేసి ఆ యొక్క మీట్లన్నిటి ప్రభాతని మీరు ఘనంగా జరిగించండి ప్రభాతండి. సేవకులందరినీ బలపరచండి, పరిశుద్ధాత్మ చేత అభిషేకించి రెండంతల ఆత్మతో ప్రభ నా తండ్రి వారిని మీరు మరి గొప్పగా వాడుకోరండి. అతని వాక్యం పంచబడాలా. ఎస్సీ అతని స్వస్థత కార్యాలు జరిగితే అనేకులు నేను ఎరుగుతారు నాయన. ప్రభ కార్యములు జరిగించేవాడు నీవు తండ్రి. ప్రభ మరి మీ చిత్తంలో ఆ యొక్క మీటింగ్స్ లో ఏ విధంగా జరిగించుకుంటారో ప్రభ మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టండి. నా ప్రభుడవు, నా విమోచకుడవు, నా రక్షకుడవు, మా ప్రార్థనలు ఆలకించి దేవుడవు ప్రభ. ఆటంకపరుస్తున్న అంధకార మంత్ర చీకటి శక్తులు యేసయ్య శక్తిగల నామంలో కాలిపోను గాక. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభ గొప్ప కార్యాలు జరిగించండి నాయన. బిడ్డలందరూ ప్రభు తండ్రి మరి సమయం తీసుకొని ప్రభ ముందుకు వెళ్తుండగా వారిని మీరు అభిషేకించండి, అంధకార శక్తులను బంధించండి, ప్రయాణంలో తోడై ఉండండి. ముఖ్యంగా నా ప్రభ నా తండ్రి ఎలాంటి ఆపదలు ఆటంకంలో కలగకుండా చీకటి కార్యములన్నింటినీ లయపరచండి. నా విమోచకుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలందరూ మీరు సిద్ధపరుస్తున్నందుకు మీకు వందనాలు ప్రభంతని. మీకు పరిశుద్ధాత్మ నడిపింపు, తోడు, సహాయం దయచేయమని మీ యొక్క నామంకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. అదే విధంగా అందరూ కొంచెం మీ సొంత ప్రార్థనలకు జ్ఞాపకం తెచ్చుకొని 26th 27th 28th సిద్దిపేట జరగబోతున్న ప్రార్థన భూమికని మరి దీవించి ఆశీర్వదించాలి. అనేకులు రక్షణ పొందడానికి అందరికీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. మన మధ్యన మనోజ్ బ్రదర్ ఆశీర్వాదం నుంచి ముగిస్తారు. వాయిస్ వినబడుతుందా సార్? వినిపిస్తుంది బ్రదర్. మన ప్రభు అయిన యేసు ప్రభు కృప ఎల్లప్పుడు సదాకాలం మన జరిగే మీటింగ్ లో అక్కడ 3 దినాలు ప్రభా అక్కడవి మా అందరికి దేవుని కృపాకాలం సదాకాలం తోడు కాక. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.